పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. అందులో భాగంగా అత్తిలి గ్రామంలో ప్రచారంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పథకాలు అందరికీ అందుతున్నాయి అని, అలాగే మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, వైసీపీ గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో అయితే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రచారం అయితే సాగుతుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ భాగంలో అత్తిలి నియోజకవర్గంలో అయితే క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ గురించి మరింత సమాచారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అత్తిలి గ్రామంలో క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి? ప్రచారం బాగా సాగుతుంది, బాగుంది. ఇవాళ మా ఎక్కడికి వెళ్ళినా రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. జగనే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాడు. డైరెక్ట్ వాలంటరీ వ్యవస్థ ద్వారా మా ఇంటికే గడప దాటకుండా ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయనే కావాలి. ఇవాళ మా బిడ్డల చదువులు చూడండి, మేము బట్టలు కొనలేము, బ్యాగులు కొనలేము, కానీ ఇవాళ బ్యాగులు, బట్టలు, బైజూస్ అనే యాప్ తీసుకొచ్చి, ప్యాడ్ తీసుకొచ్చి, బుక్స్ ఇచ్చి, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం చెప్పించి ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మా పిల్లలకు మామయ్యగా చేస్తున్నాడు. అటువంటి బిడ్డ ఉండాలి. ఇవాళ ఆరోగ్యశ్రీకి మరి 5 లక్షలతో 25 లక్షల కార్డు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చల్లగా ఉండాలి. ఖచ్చితంగా ఆయనే మా ముఖ్యమంత్రి. ఈ అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు మాకొద్దు బాబు, నిన్న నమ్మం బాబు అంటున్నాం. అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లు ఇప్పుడే తణుకు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారు. ఇంకా నగ్గిన తర్వాత ఇంకా ఏమేమి చేయబోతున్నారు? పెద్ద ఎత్తున గతంలో 680 కోట్ల 5 సంవత్సరాల్లో చేస్తే ఈ నియోజకవర్గం సంక్షేమ అభివృద్ధి ఇవాళ 3,300 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో చేసాం. ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో బాగా చేస్తాం. రైతులకు పెద్దపేట వేస్తాం. అందరికీ పెద్దపేట వేసి మేలు చేసే కార్యక్రమంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది కాబట్టి టైము, డబ్బులు కూడా రావాల్సిన డబ్బులు రాకపోగా చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతాయి. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి సార్, మీకు ఏం చెప్పబోతున్నారు? ప్రతిపక్ష పార్టీలకు పని లేదు, వాళ్ళు విమర్శించడమే ధ్యేయం. మేము అధికారంలోకి వచ్చి ఇచ్చేస్తాం, అది చేస్తాం, వీళ్ళకన్నా బాగా చేస్తాం, జగన్ కన్నా బాగా చేస్తామని చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి మైండ్ దొబ్బింది. ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియట్లేదు. అలాగే తణుకు నియోజకవర్గాన్ని నగ్గిన తర్వాత అభివృద్ధి పదంలో తీసుకొస్తానని చెప్పి ఇప్పటికే ఎంతో చేశాను, నగ్గిన తర్వాత కూడా ఇంకా చేస్తానని చెప్పి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే చెప్తానని చెప్పి వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి.